జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రే వీరనారాయణ, ఏంట్రా ఈ అద్భుతం? చిట్టమ్మను చూడగానే నాగమ్మ ఆవేశంతో ఎగసిపడుతుందేమో, పరాయింటి బిడ్డ కాబట్టి ప్రాణాలు తీస్తుందేమో అనుకున్నాన్రా. కాని ఎంతో సంతోషంగా తను పెట్టిన పాలు ఆరగించింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. అంటే మనం ఆలోచించినట్టుగా చిట్టమ్మే మన వారసురాలంటావా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ రోజుతో చిట్టమ్మే జమీందారింటి వారసురాలని తెలిసిపోతుంది. చెయ్యాలిరా, నేనే ఏదో ఒకటి చెయ్యాలి. ఒరే తమ్ముడు, అక్క, వీళ్ళకి అనుమానం బలపడకముందే ఏదో ఒకటి చెయ్యాలిరా. అటాగే అక్క. నాగమ్మ తల్లి, అందరూ చూశారు కదా, మీ కళ్ళతో మీరే చూశారు కదా. ఇప్పుడైనా నమ్ముతారా? మా ఇంటికొచ్చింది మా అన్న కూతురని, జమీందారింటి వారసురాలు అని. కోకిలమ్మా, నాకు తెలిసి ఏ నారాయణ బాబుకు అనుమానం వచ్చినట్టుందే మన సిట్టమ్మాల వారసురాలని. అమ్మా నాగమ్మ తల్లి, నా ప్రాంతాన్ని మన్నించి నన్ను కాటేయకుండా పాలు తాగినందుకు నీకు కోటి దండలు తల్లి. అక్క, నువ్వీ జమీందారింటి వారసురాలు కాదు కదా, మరి నాగమ్మ తల్లి పాలెలా తాగినట్టు? అంటే నేను మనసులో వేడుకున్నాను తల్లి, అందుకని పాలు తాగంటుంది. ఓ, కళ్ళు మూసుకుని క్షమించమని వేడుకున్నంత మాత్రాన నాగమ్మ తల్లి కాటేయకుండా వెళ్లిపోతే ఇక్కడున్న ఊరి జనాలంతా కళ్ళు మూసుకుని నీకులాగి పాలు పెడితే తాగాలి కదక్కా. కాని ఎంతో మందిని అలా వేడుకున్నా కాటేసిందంట. నిన్నెందుకు కాటేయలేదక్కా? అవును, లత చెప్పింది నిజమే. కేవలం దండం పెట్టి పాలెడితే క్షమించినట్టయితే ఈ ఊరి జనాల్ని కూడా క్షమించాలి కదా, మరి నన్నెందుకు క్షమించినట్ట? ట్రస్ట్ వాళ్ళు మీరేమంటారు? మేమేమంటాం సార్, ఈ అమ్మాయి మీ ఇంటి వారసురాలని మనసా వాచా కర్మనా నమ్ముతున్నాం సార్. మిగతా అన్ని విషయాలు రేపొచ్చి మాట్లాడతాం సార్. అలాగే, రేపు కలుద్దాం. అలాగే సార్, వస్తాం సార్. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.